మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఏలూరు శ్రీనివాసరావు గారితో చెప్పండి, ఉద్యోగ సంఘాలు ఎందుకు సమ్మెకు వెళదాం అనుకుంటున్నారు, నిరసనలకు వెళదాం అనుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏందో వివరించండి. రాష్ట్ర నాయకులు మీరు ఖమ్మం జిల్లా వాళ్ళైనా కూడా రాష్ట్ర బాధ్యతలో ఉన్నారు కాబట్టి జిల్లా రాష్ట్ర డిమాండ్స్ ఏందో చెప్పండి ఉద్యోగ సంఘాలకు సంబంధించి. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అంటే టీజీఈ జేఏసీ తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల మరియు పెన్షనర్ల అసంఘటిత రంగాలతో కలుపుకుని సుమారుగా 13,31,000 మంది కుటుంబాలు సంబంధించిన ఉద్యోగ జేఏసీ సమ్మె బాట కాదు, ఇది డిమాండ్ల బాట కూడా కాదు. రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగులుగా మేము సేవింగ్ చేసుకున్న జీపీఎఫ్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్, పెండింగ్ బిల్స్, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేసిస్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డిఏలు ఇచ్చేది. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఏం పెట్టారు? మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 1వ తారీఖు జీతం ఇస్తున్నారు, 1వ తారీఖు జీతం వస్తుంది. దానికి తల వంచి ప్రభుత్వానికి, అదే ముఖ్యమంత్రి గారికి నమస్కారం తెలియజేశాం. దానికి సంతోషంగా ఉన్నాం. కానీ అది రెగ్యులర్గా రావాల్సిన 1వ తారీఖు అనేది మా హక్కు. దాంతోపాటుగా డిఏలు 5 డిఏలు పెండింగ్, ఇంకా 3 నెలలు పోతే 6వ డిఏ. పిఆర్సీ 18 నెలలు అయింది, ఇంకా సంవత్సరాల కావస్తుంది. మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇది ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ఇది. మెడికల్ రీఎంబర్స్మెంట్ ఈహెచ్ఎస్ చేయాలనేది. దాంతోపాటుగా 317 జీవో, 317 కాకుండా సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ అంటే పెన్షనర్స్ పెన్షన్ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ ఇది మేము పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ అయింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు మీటింగ్లో కూడా చెప్పారు, ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తాం. ఆర్థిక విధ్వంసం జరిగింది, దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని. కానీ అది 6 నెలలు, సంవత్సరంన్నర పూర్తిగా వస్తుంది. నాయకులుగా మాకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి అర్థమైనప్పటికీ ప్రాథమిక సభ్యులుగా మా ఎంప్లాయీస్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ అసంతృప్తి వ్యతిరేకతగా, అంటే ప్రభుత్వమైన వ్యతిరేకత కాదు, ఉద్యోగ సంఘ నాయకులను కూడా అనుమానించే స్థాయికి వచ్చింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వాన్ని అడిగాము, గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కలిసాము, మంత్రివర్యులు అందరినీ కలిసాము, ప్రజాప్రతినిధులు కలిసాము, ఒక కార్యాచరణ ఇచ్చాం. ముందు ప్రజాప్రతినిధులకి మన డిమాండ్ ఇవ్వాలి. క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇచ్చిన క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశం కావాలి. వీటితో పాటుగా లోకల్గా ఉన్న జిల్లాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా మన బాధలు తెలియాలి. మా ఈ డిమాండ్స్ కావు. మేము పనిచేసిన కాలానికి కూలీ, జీతం, వేతనం మేము దాచుకున్న డబ్బులు అడుగుతున్నాం. మేము కొత్తగా మా డిమాండ్స్ ఏమీ లేవు. ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇంప్లిమెంట్ చేయకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి, మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం సంవత్సరంన్నరగా వాటిని పెండింగ్ క్లియర్ చేయకపోవటం వల్ల ఉన్న అసంతృప్తిని దీని ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ప్రభుత్వం ఏదైనా చేయాలంటే కూడా ప్రజలకు కూడా తెలియాలి. దాంట్లో భాగంగానే ఈ నెల 1వ తారీఖు నుంచి 30 వరకు జిల్లా లెవెల్లో సదస్సులు, ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్ ఇవ్వటం, అదేవిధంగా నెక్స్ట్ మంత్ రాష్ట్ర స్థాయిలో సదస్సు పెట్టడం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ధర్నాలు చేసుకోవడం, ఆ పై నెలలో రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెట్టుకుని ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం అనేది రాష్ట్ర జేఏసీ స్టీరింగ్ కమిటీ మరియు రాష్ట్ర కార్యవర్గం తీర్మానం మీద చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ కావాలి కాబట్టి ఖమ్మం జిల్లాలో సదస్సుకు సంబంధించి ఈ నెల 25వ తారీఖు టీఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా పిలుచుకొని ఆ సదస్సుని, జిల్లా సదస్సుని, కొత్తగూడెం సదస్సు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కొన్ని జిల్లాల సదస్సులు పూర్తయినాయి. ఖమ్మం జిల్లా సదస్సు కూడా సుమారుగా 3,000 మంది ఎంప్లాయీస్ తోటి, ఒక్క జిల్లాలో సుమారుగా ఖమ్మం జిల్లాలో అందరూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, అవుట్ సోర్సింగ్, టెంపరీ కాంట్రాక్ట్, అంగన్వాడీ, ఆశాలు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, టెంపరీ వర్క్ ఛార్జీలు, డైలీ వేజెస్ అన్నీ కలుపుకుంటే సుమారుగా 40,000 మంది ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా 13,31,000 మంది ఉన్నాం. ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరూ కలిపి మా ఉద్యోగ కమ్యూనిటీ మేము అడిగే సమస్యలు ఇంక్లూడింగ్ ఆర్టీసీ అన్నీ కలిపి అడుగుతున్నాం. టెంపరీ కాంట్రాక్ట్ అన్నీ కలిపి టోటల్ జేఏసీగా 206 సంఘాలతో ఏర్పడే జేఏసీ 10 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ఉండాలనేది మా యొక్క మెయిన్ డిమాండ్.
దీన్ని కూడా మేము శాంతియుతంగా అంశాల వారీగా తీసుకెళ్తున్నాం తప్ప 1 by 1 ఆర్థికపరమైన ఏదైనా ఉంటే తర్వాత చేసిన ముందు ఆర్థికేతర సమస్యలు కూడా ముందు క్లియర్ చేయాలని కోరుతున్నాం. అంటే ఇది హక్కులకు సంబంధించిన డిమాండ్సా ప్రభుత్వం మీద బల ప్రదర్శన చేస్తున్నారు? మాకు ప్రభుత్వం మీద మేము తెచ్చుకున్న ప్రభుత్వం మీద బల ప్రదర్శన అసలు ఉద్యోగులుగా మేము చేయకూడదు కూడా. అంటే ఒకవేళ ప్రభుత్వం మాకు ఒక 1 year 2 years టైం ఏంటంటే ఆగుతారా? అడిగారు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులే జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా 1 year టైం అడిగారు. 1 year ఆగాము, మార్చి వరకు ఆగాము. మార్చి అయిపోయింది కాబట్టి మళ్ళీ మా కార్యాచరణ రూపొందిస్తాం. ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనీసం 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల ఆదాయం ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది. మాకు 18,000 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో 6,000 కోట్లు అకౌంట్లో వడంగలోనే 6,500 కోట్ల దాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మిగిలిన 6,000 కోట్లు ఎంప్లాయీస్కి వాళ్ళ పెన్షన్స్కి వాళ్ళకి ఇచ్చేస్తాను. మిగిలిన 6,000 కోట్లు అంటే 18,000 కోట్లకు సంబంధించిన బ్యాలెన్స్ సంక్షేమ పథకాలకు ఇస్తున్నాం. మా దగ్గర ఆడి ఉద్యోగ సంఘాలకు తెలియదా అంటున్నారు. స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అట్లా చెప్పలే. వీడియో చూశాను నేను. ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సల్ ఉన్న మీకు టోటల్ రాష్ట్ర ఆదాయం గురించి క్లియర్గా తెలుసు. వచ్చిన వాటికి వడ్డీలు కట్టడం, గత ప్రభుత్వం చేసిన అప్పులకి వడ్డీలు కట్టడం, దాంతోపాటుగా డే టు డే పోను మాకు ఎటువంటి సర్ప్లస్ రాకపోగా ఇంకా మైనస్లో ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు వేచి చూడండి. ఆర్థిక వ్యవస్థ కొంత బలోపేతం అయిన తర్వాత చేస్తామన్నారు. మేము కొత్త డిమాండ్స్ ఏది అడగట్లే. మేము దాచుకున్న పైసలు, మా జీపీఎఫ్, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్, మా సప్లిమెంటరీ బిల్స్, మా టీటీఏ బిల్స్, మేము అడిగే డిమాండ్స్ అన్నీ కూడా పనిచేసిన కాలానికి వేతనం జీతం. కొత్త డిమాండ్ ఇందులో ఒకటి కూడా లేదు. అది కూడా ఈరోజు ఇమీడియట్గా చేయమంటలే, 1 by 1 చేయమంటున్నాం. సార్ ఒకటి చెప్పండి, గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ ప్రభుత్వం నడవడానికి సంబంధించి వడ్డీలు మిత్తిలు అన్నిటితో కలిపి ఇప్పటికి 1,52,000 కోట్లు అప్పు చేసింది. మొత్తం 8,52,000 కోట్లు అప్పు ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఈ సందర్భంలో ఎంప్లాయీస్కి సంబంధించి టైం అడగటంలో అర్థం ఉందంటారా లేదంటారా? టైం అడుగుతున్నారు తెలంగాణ ప్రభుత్వాలు అప్పు తెచ్చే వాటికి ప్రశ్నించేది కానీ వాటిపైన కామెంట్ చేసే రైట్ మాకు లేదు. మేము ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా, అసోసియేషన్ లీడర్లుగా, జేఏసీలో భాగస్వాములుగా ఉన్న మేము మా ఎంప్లాయీస్కి చేసిన కాలానికి జీతం, వేతనం, మా రైట్స్ గురించి అడుగుతున్నాం. ప్రభుత్వ విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొంత ఆర్థికంగా కష్టాలు ఉన్నట్టు వాస్తవమే. వేచి చూడమన్నా వేచి చూసాం, ఇంకా వేచి చూస్తాం. ఆర్థికేతర విషయాలనే ఇమీడియట్ క్లియర్ చేయమంటున్నాం. ఆర్థిక పరమైన కూడా 1 by 1 క్లియర్ చేయమని అడుగుతున్నాం. సార్ ఓకే సార్, మీ సభ, మీ కార్యక్రమం యాజిటేషన్స్ సక్సెస్ కావాలని, ముందు నాన్ ఫైనాన్స్ తర్వాత ఫైనాన్స్ సమస్యలు కూడా పరిష్కారం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.